బ్రేకింగ్ న్యూస్ ఏపీలో ఆక్వా రైతులు రోడ్డెక్కారు. పాలకొల్లులో ప్రధాన రహదారిపై రొయ్య రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రొయ్యలకు కనీసం మద్దతు ధర ప్రకటించాలని, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. పాలకొల్లులో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు దోపిడీని అరికట్టాలని నినాదాలు చేశారు. జూన్ నెలాఖరు నుంచి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలల పాటు క్రాప్ హాలిడేను ప్రకటించారు. పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాలలో ఆక్వా సాగుకు తాత్కాలిక విరామం ప్రకటించారు. మరోవైపు అమెరికా సుంకాలపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆక్వా సమస్యలను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరుతూ ఏపీ సీఎం లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు ఆక్వా ఎగుమతుల అసోసియేషన్లతో సీఎం సమావేశం కానున్నారు. ప్రస్తుతం ఆక్వా సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడు సమావేశం ఏర్పాటు చేశారు. 50 రూపాయల నుంచి 100 రూపాయలు కేజీకి తగ్గిపోవటం అనేది చాలా బాధాకరం. ఇది ఏ పరిస్థితుల్లో తగ్గినాయి ఏంటనేది విశ్లేషణలోకి వెళ్లకుండా, అసలు ఎవరికి ఎందుకు తగ్గించామో తెలియకుండా, ఎందుకు జరుగుతుందో ఎవరికి అర్థం కాకుండా ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా ఇవాళ ఈ ప్రయాణం జరుగుతుందంటే రైతు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టబడతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇవాళ ఈ ఆక్వా రైతు సంఘం తరపున ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రైతులందరూ కూడా సుమారు ఒక 3,000 మంది దాటి రైతులు హాజరవ్వడం, ఈ రైతులందరూ కూడా ఒకే నినాదంతో మనం 3 నెలల పాటు క్రాప్ హాలిడే ఇద్దాం, లేకపోతే మనకు న్యాయం జరగదు, లేకపోతే ఇలా చేయకపోతే మన ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి ఆస్కారం ఉండదని చెప్పి ఏకపక్ష నిర్ణయంగా రైతులందరూ కూడా ఒకే దాటిగా ఈ క్రాప్ హాలిడే నిర్ణయం చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అలాగే ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో ఆక్వా రైతులకి ఆ ఇబ్బందులన్నీ కూడా త్వరలో మా మినిస్టర్ రామానాయుడు గారి ద్వారా కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారి ద్వారా కానీ, చంద్రబాబు నాయుడు గారి ద్వారా కానీ డెఫినెట్గా పరిష్కారం అవుతాయి. రైతు మళ్ళీ ఆనందంతో మళ్ళీ రొయ్యల కల్చర్ చేసుకుంటాడు భవిష్యత్తులో అనేది ఆశాభావం వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. 26% ఎందుకు తగ్గించాడని మనం గవర్నమెంట్ తీసుకెళ్తే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి తీసుకెళ్తారు. ప్రధానమంత్రి గారు ఒకవేళ అక్కడ ట్రంప్తో మాట్లాడతాడు, ఆయన బాగా రిలేషన్ మెయింటైన్ చేస్తాడు మన మోడీ గారు, ఆయనతో మాట్లాడతాడు. అది మనం తగ్గిందంటే ఇప్పుడు రైతు బాగుంటాడు కదా. వీళ్ళు వచ్చి ఒక 12 కంపెనీలు ఉన్నాయి, 12 కంపెనీలు శాసిస్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఇది భీమవరం అడ్డాగా తీసుకున్నారు. భీమవరం ఎక్కడ వైజాగ్ నుంచి వచ్చి, విజయవాడ నుంచి వచ్చి, ఈ రాజమండ్రి నుంచి వచ్చి ప్లాంట్ వాళ్ళు అందరూ వచ్చి భీమవరం తీసుకుని భీమవరాన్ని ఈ మాఫియా కింద ఏర్పడి ఈ భీమవరంలో వీళ్ళు కూర్చుని ఒక 12 మంది ఈ ప్లాంట్ వాళ్ళు ఇది శాసిస్తున్నారు. ఎవడన్నా 10 రూపాయలు 5 రూపాయలు పెంచాడంటే ఆయన ఊరుకొని ఫోన్లు చేస్తారంట. వీళ్ళు ఫోన్లు చేయటం ఏంటో, వీళ్ళు రేట్లు తగ్గించేయటం ఏంటో. మీరు రైతులు చాలా ఆవేశంగా ఉన్నారు, బుద్ధి చెప్తారు. మేము 3 రోజులు టైం ఇస్తాం, 3 రోజుల్లో తగ్గితే రేటు పెంచితే సరే, రొయ్య రేటు పెరగాలి, మేత రేటు తగ్గితే సరే. లేకపోతే ఎక్కడున్న ప్లాంట్లు రాష్ట్రంలో ప్రతి రైతు వెళ్ళి ఆ ప్లాంట్ల దగ్గర అక్కడే పడుకుంటాం, అక్కడే తింటాం, అక్కడే వండుకుంటాం.